పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. భారత్ దౌత్య విజయం, ఇక చమురు కష్టాలు తీరినట్లే. హర్ముజ్ జలసంధిలో చమురు ట్యాంకర్లకు లైన్ క్లియర్. ఇరాన్ మొండి వైఖరి వీడేలా భారత్ మంత్రాంగం. ప్రపంచ ఇంధన రక్షణలో కీలక మలుపు. యుద్ధ సంక్షోభం వేళ భారత్ దౌత్యం ఫలించింది. ఇరాన్తో జరిగిన చర్చలు విజయవంతమయ్యాయి. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అర్బచీతో కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ జరిపిన చర్చలు ఫలించాయి. దీంతో హర్ముజ్ జలసంధిలో చమురు ట్యాంకర్లకు లైన్ క్లియర్ అయింది. ప్రపంచ వాణిజ్యానికి గుండెకాయ వంటి హర్ముజ్ జలసంధిలో నెలకొన్న ఉద్రిక్తతలు తగ్గుముక్క పట్టడం అంతర్జాతీయంగా ఊరటనిస్తుంది. ముఖ్యంగా భారత్ వంటి వర్ధమాన దేశాలకు చమురు సరఫరా చేసే ఈ మార్గంలో ఇరాన్ ఆంక్షలు, ఇతర అడ్డంకుల వల్ల ఏర్పడిన ప్రతిష్టంభనను భారత్ తన దౌత్య చతురతతో తొలగించింది. ఇరాన్ తీరానికి సమీపంలో చమురు ట్యాంకర్ల రాకపోకలకు ఆటంకాలు కలగడం వల్ల అంతర్జాతీయంగా చమురు ధరలు పెరిగే ప్రమాదం ఏర్పడగా భారత్ సకాలంలో స్పందించి ఇరాన్తో జరిపిన చర్చలు సత్ఫలితాలనిచ్చాయి. దీనివల్ల ఇప్పుడు హర్ముజ్ జలసంధి గుండా ప్రయాణించే భారతీయ చమురు నౌకలకు మార్గం సుగమమైంది. ప్రపంచవ్యాప్తంగా సరఫరా అయ్యే ముడి చమురులో దాదాపు 3వ వంతు ఈ హర్ముజ్ జలసంధి గుండానే వెళ్ళాలి. ఇక్కడ ఏ చిన్న అలజడి రేగినా అది నేరుగా భారత ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. గత కొంతకాలంగా పశ్చిమ దేశాలతో ఇరాన్కున్న విభేదాల నేపథ్యంలో ఈ మార్గంలో నౌకల రాకపోకలపై అనిశ్చితి నెలకొంది. ఈ క్రమంలో భారత విదేశాంగ శాఖ ఇరాన్ ఉన్నతాధికారులతో నిరంతరం సంప్రదింపులు జరిపింది. కేవలం వ్యాపార సంబంధాలే కాకుండా ఇరాన్తో ఉన్న చారిత్రక బంధాన్ని ఆయుధంగా తీసుకొని భారతీయ నౌకలకు ఎటువంటి ఆటంకం కలగకుండా ఉండేలా ఇరాన్ ప్రభుత్వం నుంచి హామీని పొందింది. హర్ముజ్ జలసంధిలో చమురు ట్యాంకర్లను నిలిపివేయడం లేదా దాడులకు గురికావడం వంటి ఘటనలు గతంలో చోటు చేసుకున్నాయి. అయితే తాజా దౌత్య ప్రయత్నాల వల్ల ఇప్పుడు భారత నౌకలకు ప్రత్యేక భద్రతా వలయం లేదా సురక్షిత మార్గాన్ని కేటాయించేలా ఇరాన్ అంగీకరించింది. ఈ పరిణామం వల్ల భారత ఇంధన అవసరాలకు డోకా లేకుండా పోయింది. గల్ఫ్ దేశం నుంచి భారత్కు వచ్చే చమురు రవాణాలో అత్యంత కీలకమైన ఈ మార్గం పునరుద్ధరణ చెందడం వల్ల దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉండే అవకాశం ఉంది. ఈ విజయం అంతర్జాతీయ వేదికపై భారత్ యొక్క పెరుగుతున్న ప్రాముఖ్యతను, వ్యూహాత్మక శక్తిని చాటి చెప్తుంది. భారత్, ఇరాన్ మధ్య జరిగిన ఈ చర్చలు కేవలం చమురు రవాణాకే పరిమితం కాకుండా మొత్తం పశ్చిమాసియా ప్రాంతాల్లో శాంతిని నెలకొల్పడానికి దోహదపడుతుంది. అమెరికా, ఇతర పాశ్చాత్య దేశాలతో ఇరాన్ ఘర్షణ పూరిత ధోరణిని అవలంబిస్తున్నప్పటికీ భారత్ మాత్రం మిత్రదేశంగా ఉంటూనే తన ప్రయోజనాలను కాపాడుకోగలిగింది. ఇరాన్లోని చాబహార్ ఓడరేవు అభివృద్ధిలోనూ భారత్ భాగస్వామిగా ఉన్నందున ఆ దేశంలో ఉన్న సాన్నిహిత్యం ఇప్పుడు హర్ముజ్ సంక్షోభాన్ని పరిష్కరించడంలో కీలక పాత్ర పోషించింది. సముద్ర మార్గాల్లో స్వేచ్ఛాయుత వాణిజ్యానికి తాము కట్టుబడి ఉన్నామని భారత్ మరోసారి ప్రపంచ దేశాలకు స్పష్టం చేసింది. చమురు సరఫరాలో అంతరాయం కలగడం అంటే రవాణా ఖర్చులు పెరగడం, ఇన్సూరెన్స్ ప్రీమియం భారం అవ్వడం, తాజాగా మార్గం క్లియర్ అవ్వడంతో ఈ అదనపు భారం తగ్గే అవకాశం ఉంది. ట్యాంకర్ల రాకపోకలు వేగవంతం అవడం వల్ల రిఫైనరీల చమురు సరఫరా క్రమం తప్పకుండా అందుతుంది. ప్రస్తుత ప్రపంచ రాజకీయ పరిస్థితుల్లో ఇతర దేశాలు డైలమాలో ఉన్నప్పటికీ భారత్ తన జాతీయ ప్రయోజనాలే పరమావధిగా చేసుకొని ఇరాన్ను మెప్పించడం గొప్ప విషయమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ దౌత్య విజయం భవిష్యత్తులో గల్ఫ్ ప్రాంతాల్లో భారత్ యొక్క వాణిజ్య కార్యకలాపాలకు మరింత రక్షణ కల్పించనుంది. ఈ మార్గం పునరుద్ధరణతో భారత్, ఇరాన్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరో స్థాయికి చేరుకున్నాయి. ప్రాంతీయ భద్రత మరియు ఆర్థిక సహకార విషయంలో ఇరు దేశాలు ఏకాభిప్రాయానికి రావడం ఆహ్వానించదగ్గ పరిణామం. రాబోయే రోజుల్లో కూడా హర్ముజ్ జలసంధిలో ఎటువంటి ఆటంకాలు కలగకుండా సాంకేతికపరమైన, భద్రతాపరమైన పరస్పర సహకారాన్ని కొనసాగించాలని ఇరు దేశాలు నిర్ణయించుకున్నాయి. నిరంతరం ఉద్రిక్తలతో నిండి ఉండే ఈ ప్రాంతంలో భారత్ శాంతిదూతగా వ్యవహరించి తన శక్తిని చాటుకోవడం ద్వారా అంతర్జాతీయ దౌత్య రంగంలో తన ముద్రను వేసింది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.